నమ శివాయ. కార్తీక పురాణము 10వ అధ్యాయము అజామిళుడి పూర్వజన్మ. ఇప్పటి వరకు మనము 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో అజామిళుడి గురించి, అజామిళుడు విష్ణు నామాన్ని స్మరించడం వల్ల పొందిన వైకుంఠ ప్రాప్తిని గురించి తెలుసుకున్నాము. ఈ అధ్యాయంలో అజామిళుడి గురించి, ఆయన పూర్వజన్మ గురించి వివరిస్తున్నారు. విష్ణుదూతలతో వెళుతున్న అజామిళుడు విష్ణుదూతల యమభటుల సంభాషణలను విన్నాడు. తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యము ఆనందాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. నిందల పాలు చేసే నికృష్టమైన పాపాలెన్నింటినో చేశాను. ఒక్క సుగుణం కూడా లేనివాణ్ణి. పాపాత్ములు నరలోకంలో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకును పిలవడం వల్ల, చేసిన భగవన్నామ ఉచ్చారణ వల్ల సమస్తమైన పాపాలను పోగొట్టుకొని శ్రీహరి సాన్నిధ్యం పొందగల పుణ్యాత్ముడనయ్యాను. కులీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలు త్యజించిన నికృష్టడను నేను. నా కుమారునికి శ్రీహరి అనే పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో, ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో వైకుంఠనాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించి నారాయణ అని నామోచ్చరణ భాగ్యం కలిగిందని పరమానందం పొందాడు అని వశిష్ఠుల వారు చెప్పగా, జనక మహారాజు పురాకృత సుకృతమని అజామిళుడు ఆనందించినట్లు తెలుస్తున్నది. అజామిళుడి పూర్వజన్మ ఏమిటని ప్రశ్నించాడు రాజు. విష్ణుభటులు అజామిళుణ్ణి తీసుకుని వెళ్ళగా యమభటులు యమసన్నిధికి వెళ్ళి జరిగినదంతా వివరించారు. యమధర్మరాజు పరిస్థితులను ఆకలించుకొని శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణకాలంలో హరిహరులందెవ్వరి నామాన్నైనా స్మరిస్తే చాలు, వారి పాపాలు హరించిపోతాయి. వారిని శిక్షించే అధికారం మనకుండదు. అందున అజామిళుని పూర్వజన్మ సుకృతం విస్మరించరానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిళుని పూర్వజన్మను చెప్పడం ఆరంభించారు. పూర్వజన్మలో అజామిళుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకుడుగా జీవిస్తుండేవాడు. ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరిస్తుండేవాడు. క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు. ఆలయ పవిత్రతను పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు. రాను రాను వ్యసనాలకు అలవాటు పడ్డాడు. రూపలావణ్యాదులు గల ఇతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం కలిగింది. ఆమె భర్త సౌమ్యగుణ సంపన్నుడు. గ్రామంలోనూ ఇరుగు పొరుగు గ్రామాలలో తను ఆయావారం చేస్తూ భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. పూజారితో పొత్తు వల్ల ఈమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది. ఒకనాడు ఆ విప్రుడు ఆయావారం చేసి ఆ ద్రవ్యాలనెత్తుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు. మూటను దించుకొని మంచినీళ్ళిమ్మని అడిగాడు. ఆమె మంచినీళ్ళు ఇవ్వలేదు సరికదా, సమాధానమైనా ఇవ్వలేదు. బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు. ఆమెలో ఆవేశం పెట్లుబికింది. కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది. భార్య అలా తిరగబడుట సహించలేక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. భర్త అదుపు అడ్డు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు కామోద్రేకంతో సింగారించుకొని అందగాడైన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది. తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది. అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి, నీవు బ్రాహ్మణ పడతివి, నీతో సాంగత్యం నాకు తగదు, భర్తకు ద్రోహమునర్చుట నీకు తగదు అని మందలించి వెళ్ళిపోమ్మన్నాడు. అంతకు ఆమె మాట వినక మీదకు ఎగబడినందున ఆమెను కొట్టి సాగనంపాడు. ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో కామక్రీడలతో గడిపింది. ఆ మర్నాడు ఆమెకు జ్ఞానోదయమై రజకుని మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది. భర్త పట్ల ప్రేమాభిమాన గౌరవాలు పెళ్ళుబికి అతన్ని అన్వేషించి ఇంటికి తీసుకువచ్చి అతన్ని సేవిస్తూ శేషజీవితాన్ని గడిపింది. మరికొంతకాలానికి శివాలయ పూజారి మరణించాడు. రౌరవాది నరకాలన్నీ అనుభవించి అజామిళునిగా సత్యనిష్ఠునికి జన్మించాడు. విప్రుని భార్య కూడా
ఆ తదుపరి మరణించి నరకబాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది. జనన కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకము మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసిగుడ్డును ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకువచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాలిని విప్రుడు పరిగ్రహించాడు. జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామ స్మరణతో తొలగిపోతాయి. కనుకనే అజామిలునికి నరకానికి తీసుకురావలసిన స్థితి కలుగలేదు. జనక మహారాజా, శ్రీహరిని కీర్తించడం వల్ల, నామాన్ని ఉచ్చరించడం వల్ల, భక్తితో సేవించడం వల్ల పాపాలు నశిస్తాయి. మనసు నిశ్చలపరుచుకొని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహద్భాగ్యం మరేమీ ఉండబోదు. ముక్తి మోక్షాదులకు హరినామ స్మరణము దివ్యమైన సాధనము అని వివరించాడు రాజర్షి వశిష్ఠుడు. అజామిలుని పూర్వజన్మ అధ్యాయము కార్తీక పురాణము 10వ రోజు పారాయణ భాగం సమాప్తం. ఓం శ్రీ కేదార దామోదరాయ నమః.